రక్షాబంధన్ 2024 ఈసారి రాఖీ పౌర్ణమి ఎప్పుడొచ్చింది, రాఖీ ఏ సమయంలో కట్టాలంటే అనేది తెలుసుకుందాం. ఈ ఏడాది రాఖీ పౌర్ణమి పండుగ ఎప్పుడొచ్చింది, శ్రావణ పౌర్ణమి రోజునే రాఖీ ఎందుకు కట్టాలి, శుభముహూర్తం ఎప్పుడు వచ్చిందని పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. రక్షాబంధన్ 2024 తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 19 ఆగస్టు 2024 సోమవారం నాడు రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు ప్రతీకంగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి. జ్యోతిష్యం ప్రకారం రాఖీ పౌర్ణమి వేళ 3 ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం, శోభన యోగం, రవి యోగం వంటివి కూడా ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి వేళ సోదరులకు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడొచ్చింది, భద్రకాలం ఎప్పటి వరకు ఉంటుంది, రాఖీ పండుగ ప్రాముఖ్యతలేంటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ మీకు ఇంట్రెస్ట్ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. రాఖీ కట్టే శుభముహూర్తం ఏంటో చూద్దాం. ఈ ఏడాది 19 ఆగస్టు 2024 సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3 గంటల 4 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 11 గంటల 55 నిమిషములకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 9:08 వరకు శుభ సమయంగా పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3:39 వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. భద్రకాలంలో రాఖీ కట్టచ్చా? శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఏలనాటి శుభకార్యాలు జరుపుకోకూడదు. రక్షాబంధన్ రోజున భద్రకాలం ఉంటే రాఖీ కట్టకూడదు. ఈ నేపథ్యంలో భద్రకాలం ఆగస్టు 19 సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల వరకు భద్రకాలం ఉంటుంది. అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగను జరుపుకోవాలి. అంటే సోదరులకు మధ్యాహ్నం 1:30 గంటల తర్వాతే రాఖీ కట్టాలి. ప్రత్యేక శుభయోగాలేంటో తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి రోజున 3 ప్రత్యేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. అందులో సస్వార్థ సిద్ధి యోగం, రవి యోగాలు ఉదయం 5:53 నుంచి 8:10 వరకు ఉంటుంది. శోభన యోగం మాత్రం రోజంతా ఉంటుంది. అంతేకాదు ఇదే రోజున ప్రదోహకాలం సాయంత్రం 6 నుండి 12 గంటల నుంచి రాత్రి 8:27 వరకు ఉంటుంది. భద్రను ఎందుకని అశుభంగా భావిస్తారంటే ఏంటో చూద్దాం. పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది. తన పుట్టిన సమయంలోనే విశ్వం మొత్తాన్ని తన స్వరూపం మార్చుకోవడం ప్రారంభించింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, కర్తృవులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. వైదిక పంచాంగం ప్రకారం భద్ర 3 లోకాలలో అంటే స్వర్గం, పాతాళం, భూమిలో ఉంటారు. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహ, కుంభ, మీనరాశుల్లోనూ ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావని చాలామంది నమ్ముతారు. రాఖీ పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, సామరస్యానికి సంబంధించి పండుగగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రక్షా సూత్రాన్ని కడతారు. అనంతరం సోదరుల నుంచి బహుమతులను స్వీకరిస్తారు. రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటారని నమ్ముతారు. సోదరులు కూడా సోదరీమణులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఇలా మనం రక్షాబంధన్ని జరుపుకుంటాం. సో మెయిన్గా మనము రాఖీ ఎప్పుడు కట్టాలి, 1:30 తర్వాతే మధ్యాహ్నం తర్వాత కట్టాలి. ఎందుకు అనంటే
అప్పుడు భద్రకాలం ఉంటుంది 1:30 వరకు. సో ఇలాంటి మరిన్ని తెలుసుకోవడానికి ధర్మ సందేహాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇవి మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు అనేటివి ఉండవు, పరిగణలోకి తీసుకోకూడదు. సో ఇలాంటి మరిన్ని న్యూ ధార్మిక ఆధ్యాత్మిక పండుగల గురించి కానీ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. రాఖీ పౌర్ణమి విశేషాలు తెలిసాయి కదండి. తెలిస్తే మరి మీకు నచ్చితే ఇంట్రెస్ట్ అయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.